ఈరోజు నేను ఒక అద్భుతమైన కవిత చదివాను. మనస్సును కదిలించి వేసింది. ఈ కవిత నిజంగా నా విద్యార్థి దశకి అద్దం పట్టినట్లుగా అనిపించింది. అదేంటో ఆ కవిత నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అవును టీచర్, నేను కళ్ళజోడు అమ్మాయినే. మీరన్నట్లు నేను కళ్ళజోడు అమ్మాయిని. నాకు పాడాలని ఉంటుంది, కానీ నన్ను పాడనివ్వరు. నాకు ఆడాలని ఉంటుంది, కానీ నన్ను ఆడనివ్వరు. నాకు ఆకాశం అందుకోవాలని ఉంటుంది. అప్పుడు మీరు నా చేతుల వైపు చూస్తారు. అవి పొట్టివను గట్టివి కావను అంటారు. నేను ఎగరాలనుకుంటాను. మీరు నా కాళ్ళ వైపు చూస్తారు. అవి పీలగానో బలహీనంగానో కనిపిస్తాయి. నేను రెయిన్బోని చూడబోతాను. అక్కడ మీకు నలుపు తప్ప మరేమీ కనిపించదు. నాకు చాలా చేయాలని ఉంటుంది. నేనేమీ చేయలేనని మీరు అనుకుంటారు. నా మీద నాకున్న నమ్మకాన్ని కాస్త మీ సందేహాలతో తుడిచేస్తారు. నేను నా ఊహల బ్లాక్ బోర్డ్ మీద ఏవేవో రాస్తుంటాను. మీరు డస్టర్ లాగా తుడిచేస్తుంటారు. అసలు నేను సరిగ్గా చేస్తానో లేదోనని మీకు అపనమ్మకం. నన్ను ఓడిపోనివ్వండి టీచర్. ఒక్కసారన్నా నాకెంత వచ్చో అంతే చేయనివ్వండి. ఏవో పోటీలు అంటారు, పేర్లు తీసుకుంటారు, రాసుకుంటారు. తీరా సమయం వచ్చేప్పటికీ నువ్వు వద్దులే అంటారు. తీసివేత ఎంత కష్టమో మీకు ఎలా తెలుస్తుంది టీచర్? అంకెలు నొచ్చుకుంటాయని 9లోంచి 6ను తీసేయకుండా అలాగే ఉంచుతాను. కలపండి టీచర్. గెలిచే వాళ్ళను ఓడిపోతే వాళ్ళతో కలపండి. తీసేసిన వాళ్ళ పేర్లు చెప్పి గెలిచే వాళ్లకు భయాలు నూరిపోస్తారు, బెదిరిస్తారు, మందలిస్తారు. మీ భయ సందేహాలే మమ్మల్ని ఓడించే శత్రువులని మీరు గుర్తించరు. అయినా నాకేంటో మీరు అస్సలే అర్థం కాదు. నేనేంటో మీకు అంచనా దొరకదు. మీరు నమ్మండి టీచర్. పరాజితులు కూడా గెలుస్తారని చెప్పండి. పైగా మాకు ఏవేవో పేర్లు పెడతారు. కొంచెం బొద్దుగా ఉంటే బోండం, కొంచెం సన్నగా ఉంటే మీకు, ఎత్తుగా ఉంటే కొంగ, నల్లగా ఉంటే కాకి. అసలు మీ అసలు రంగేమిటి టీచర్? రోజు హాజరేస్తారు, కానీ మా పేర్లు గుర్తుండవు. ప్రతి నెల ప్రోగ్రెస్ కార్డు రాస్తారు, కానీ మా పేర్లు మీకు తెలియవు. మేం కళ్ళజోడు అమ్మాయిలమో, పిల్లి కళ్ళ పిల్లలమో, చింపిరి జుట్ల పోర్లమో, ఉప్పు బస్తాలమో కాదనుకుంటాను టీచర్. మేమెవరమంటే మీరు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, నిర్దయగా జారవిడిచిన అద్దాలం. ఊరికే ముక్కలవుతుంటాం. కన్నీళ్లతో మమ్మల్ని ఎలా అతుకుబెట్టుకోవాలో తెలియదు. అమ్మకు చెప్తామా, అరుస్తుందని భయం. నాన్నకు చెప్పానా, అరుస్తాడని అమ్మ తిడుతుంది. అయినా వాళ్లకు చెప్పినా ఏం లాభం? టీచరే కరెక్ట్ అంటారు. మీరెలా కరెక్టో నా చిన్న బుర్రకి ఎంతకీ తట్టదు. నాకొకటి తెలుస్తోంది టీచర్, మీకు గెలిచే వాళ్ళు కావాలి. నాకేమో నేను పాల్గొన్నాననే సంతోషం కావాలి. అందుకు అవకాశం కావాలి. అదెందుకో ఈ కళ్ళజోడు అమ్మాయి దాకా రావటం లేదు. నాకొకటి అనిపిస్తోంది టీచర్, నాలాగే మీకు కూడా కళ్ళజోడు కావాలి. అప్పుడే సరిగ్గా చూడగలరు. గెలుపైనా ఓటమి అయినా ప్రయత్నమేనని. ఇది సీతారాం గారు రాసిన మంచి అద్భుతమైన కవిత. దీన్ని చదువుతుంటే నాకు నా విద్యార్థి దశలో నేను అనుభవించిన కష్టాలు, ఆ మానసిక వేదన గుర్తొచ్చింది. ఎంత అంటే ఒక టీచర్ మాట విద్యార్థి యొక్క మనసు మీద చాలా దెబ్బతీస్తుంది. తను అందుకోవాలనుకున్న ఆశలను అందుకోకుండా అధపాతాళానికి తొక్కేస్తుంది. అదే ఒక టీచర్ చెప్పే మాట ధైర్యం, తను ఎదగాలనుకున్న దశ కంటే కూడా ఇంకా ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి టీచర్ చేయవలసిన విషయం ఏంటి అంటే, గమనించాలి, మనం ప్రతి విద్యార్థికి అవకాశం ఇవ్వాలి. ప్రతి విద్యార్థికి అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశాన్ని అందుకునేలాగా మనం వారికి చేయూతనివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడే మనం టీచర్లు. వాళ్ళ యొక్క ఆశలని అడుగంటి పోయేలాగా చేసే హక్కు మనకు లేదు. ప్రతి విద్యార్థి వెనుక వాళ్ళ లోపల ఏదో ఒక కళ దాగి ఉంటుంది. వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయాలి? పాల్గొననిద్దాం. ఓడిపోతే ఓడిపోనివ్వండి, పర్వాలేదు. కానీ ప్రతి విద్యార్థిని తరగతి గదిలో రూల్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని పిలిచే బదులు వాళ్ళ యొక్క పేర్లతో పిలుద్దాం. వాళ్ళ పేర్లతో పిలిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. టీచర్కి నా పేరు తెలుసు, టీచర్ నా పేరుతో నన్ను పిలిచిందన్న ఆనందం వారిని మరింత ఉత్సాహంగా చదువుకునే దిశగా పయనింపజేస్తుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు గమనించవలసిన విషయం ఏంటంటే, విద్యార్థులను వారి యొక్క ఆశయాల తీరం చేరేదాకా వారిని ప్రోత్సహించాలి.
అప్పుడే మనం ఒక ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చాలా మంది విద్యార్థులను డిస్కరేజ్ చేసే టీచర్లే కనిపిస్తారు మనకు. అది చాలా తప్పు. ఏ పాఠశాలకు వెళ్ళినా, ఏ తరగతి గది వెళ్ళినా కూడా ఒకటే కనిపిస్తుంది, అందంగా ఉన్న పిల్లలని మాత్రమే టీచర్లు చేరదీస్తారు. మళ్ళీ ముఖ్యంగా రంగు బాగా అంటే బాగా ప్రభావితం చేస్తుంది. వాళ్ళు తెల్లగా ఉంటే వాళ్ళని బాగా చేరదీస్తారు. అదే నల్లగా ఉన్న పిల్లల్ని, ఎత్తు పళ్ళ పిల్లల్ని, వంకర పళ్ళ పిల్లల్ని, కొంచెం బక్కగా పిల్లగా ఉంటే వాళ్ళని దగ్గరికే రానివ్వరు. మరి అది ఎంతవరకు కరెక్ట్? సో ఉపాధ్యాయులం మనమందరం కూడా చేయవలసింది ఏంటి అంటే, విద్యార్థులని వాళ్ళ యొక్క శారీరక ఎదుగుదలతోటి మనం చేరదీయడం కాదు, ప్రతి ఒక్కరిని మానసిక భేదం, వైయక్తిక భేదం ఇలాంటి ఏవి కూడా, ఎలాంటి తారతమ్యాలు చూపకుండా ప్రతి ఒక్కరిని మనం ప్రోత్సహించాలి. అప్పుడే మనం నిజమైన ఉపాధ్యాయులం అనిపించుకుంటాం. చూశారు కదా, చిన్నతనంలో నేను అనుభవించిన బాధలు, మానసిక వేదన ఈ సమయంలో నాకు గుర్తొచ్చాయంటే చూడండి, ఒక టీచర్ యొక్క మాటలు విద్యార్థి మీద ఎలా ప్రభావం చూపిస్తాయో. ఎందుకు వాళ్ళు పనికిరానని మనం అనుకుంటాం, కానీ రేపటి తరంలో, రేపటి రోజుల్లో వాళ్ళు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా, ఒక దేశాన్ని నేతగా మనకి ఎదురుపడితే అప్పుడేం చేస్తాను చెప్పండి? చిన్నతనంలో నేను వీళ్ళని అలా కామెంట్ చేస్తాను అనేసి అప్పుడు మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మనం అలాంటి తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ప్రతి విద్యార్థిని, అందరినీ సమానంగా చూద్దాము, సమానంగా చదువుకునే అవకాశం, సమానంగా పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిద్దాం. మనం ఒక దిశ నిర్దేశకులుగా, ఒక మార్గదర్శకులుగా మనం ఉందాం. ఇదే నేను ఆశిస్తున్నాను.